జనసేనకు మంచి రోజులు వస్తున్నాయని అంటే ఇప్పుడు మంచి రోజులు రావడం ఏంటని అనుకోవచ్చు. మొన్న సక్సెస్ వచ్చింది 100% స్ట్రైక్ రేట్. కానీ తర్వాత చాలా అసమ్మతితో ఆవేదనతో చాలామంది కార్యకర్తలు జెండా మోసిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఫోకస్ పెట్టట్లేదు, ఆయన అపాయింట్మెంట్లు కూడా చాలామందికి దొరకట్లేదు అని. షూటింగ్ స్కెడ్యూల్లో బిజీగా ఉంటున్నారు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి ఇంతకు ముందులా ఫ్రీగా వెళ్ళి పార్టీ ఆఫీస్లో కలుద్దాం అన్నట్టుగా కలిసే పరిస్థితి ఉండదు. చాలామందికి ఆయన అపాయింట్మెంట్ ఇప్పుడు దొరకట్లేదని అంటున్నారు. సరే, ఈ అంశం మీద మరి ఏం చేయాలి, పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, 2029కి ఇప్పటి నుంచే ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని. జనసేనకు నేతల తాకిడి పెరుగుతుంది అని ప్రధానంగా, ఎందుకంటే హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు టీడీపీలోని, ఎవరు పెద్దగా జాయిన్ అయ్యే పరిస్థితి లేదు నియోజకవర్గాల్లో. ఎందుకంటే పునర్విభజన జరుగుతుంది, నియోజకవర్గాలు సీట్లు చాలా పెరుగుతున్నాయి, జనసేన కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే సెప్టెంబర్ నుంచి ఆయన పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి 60 నుంచి 70 నియోజకవర్గాలు ప్రధానంగా ఆయన టార్గెట్ చేసుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో గెలిచే గుర్రాలని అక్కడ ఇన్ఛార్జీలుగా ఇచ్చేసి నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారని. సరే, ఎవరైతే లీడర్లు చేరుతున్నారో వాళ్ళందరి లిస్టు కూడా ఆయనకి వెళ్ళిందని. ఇక టీడీపీ ఫుల్ ప్యాకప్ అయిపోయింది, ఇంక దానిలోకి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రస్తుతం నేతల తీరు చూస్తుంటే జనసేనలోకి వెళ్తేనే మనకి సేఫ్ అనే విధంగా ఉన్నారు అని. అయితే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్యలు పెరుగుతున్నాయి, ఇది చాలా కీలకమైన అంశం. దీనికోసమని ఎప్పటి నుంచి కసరత్తులు చేసుకుంటున్నాయి పార్టీలు. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల స్థానంలో 225 నియోజకవర్గాలకు పెరుగుతున్నది. అంటే 175 నుంచి 225, సుమారు 50 నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. మరి మరొక 50 మంది కావాలి, 175 మంది కాదు కదా, ఇప్పుడు 225 మందిని చూసుకోవాలి. సో ఈ నేపథ్యంలో 70 నుంచి 80 వరకు మంచి స్థానాలు, పవర్ఫుల్ స్థానాలు ఉభయ గోదావరి జిల్లా ప్రాంతంలో ఎక్కడైతే జనసేనకు పట్టున్నదో అక్కడ ఇన్ఛార్జీలు నిర్మించుకుంటూ ఇప్పటి నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టాలండి. దాదాపు 50 నియోజకవర్గాలు నేను చెప్పినట్టు. అయితే అప్పుడు సీనియర్లు కొత్త వారికి ఛాన్స్ దక్కే అవకాశం, ఎవరైతే ఇప్పుడు సీనియర్లు ఆవేదన చెందుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఇప్పుడు ఓ మంచి ఆపర్చునిటీ రాబోతున్నది అని, కొత్త వారికి కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇప్పటికే టీడీపీ హౌస్ఫుల్ అయిపోయింది, సైకిల్ ఎక్కినా ప్రయోజనం లేదు. ఇప్పటికే ఓడిపోయి కొందరు, టిక్కెట్ రాక మరికొందరు ఎక్కడికి వెళ్ళాలా అని చూస్తున్నారు జంపు జిల్లానీలు. ఇక వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ దక్కుతుందేమోనని ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అది ఎవరిస్తారంటే అందులోకి వెళ్ళడానికి ఇచ్చే ఛాన్స్ అయితే తెలుగుదేశం పార్టీకి చాలా తక్కువ. సో జనసేన వైపే వెళ్తే బెటరు అని ఆలోచిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా ఆ రకంగానే ఉంటుంది. ఇక టీడీపీ కొత్త తరం వచ్చేస్తుంది, అనేక సమీకరణాలు తీసుకుని చంద్రబాబు టిక్కెట్లు కేటాయిస్తారనే టాకు. మనం టీడీపీ అంశం చూస్తే పూర్తి స్థాయిలో యువ రక్తాన్ని నింపే పనిలో అయితే తెలుగుదేశం పార్టీ పడిపోయింది. లోకేష్ గారి నాయకత్వంలో ఎవరైతే ఆయనకి అండగా ఉంటారో, లోకేష్ గారిని ముందుకు తీసుకువెళ్తారో, ఒక బెస్ట్ టీం లోకేష్కి సపోర్ట్గా ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ టికెట్లు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, అది ఎప్పుడన్నా జరగవచ్చు. ఇక అనేక సమీకరణాలను తీసుకుని చంద్రబాబు టిక్కెట్లు కేటాయిస్తారని టాకు. గత ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా అప్లై చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక అంత కాంపిటీషన్లో చివరి వరకు టిక్కెట్ దక్కడం కష్టమే. ఇది 2029 ఎన్నికలు చాలా పవర్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనే అధికారం చేపట్టాల్సిన పరిస్థితి, కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్సీపీ వస్తే కూటమి చాలా ఇబ్బందులు పడిపోవాలి 5 సంవత్సరాలు, అందులో ఎటువంటి డౌట్లో అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్ చెప్తున్నారు, రప్ప అని ఒకటి అంటారు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని ఒకటి అంటారు. ఇవన్నీ కూడా సిగ్నల్సే కదా. వచ్చారు అంటే ఖచ్చితంగా రప్ప చేస్తారో, లేకపోతే కన్ను కొడతారో, లేకపోతే ఇంకోటి కొడతారో ముందే చెప్పేస్తున్నారు వాళ్ళు. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు అధికారం నిలబెట్టుకోవాలి, వాళ్ళ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరొకసారి కానీ కూటమి వచ్చింది అంటే వైఎస్ఆర్సీపీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. 10 సంవత్సరాలు కాపాడుకోవడం చాలా కష్టం పార్టీలని. గత ఎన్నికల్లో సీనియర్ నేతలకు కూడా టిక్కెట్లు దక్కలేదు. దేవినేని ఉమా, జవహర్ లాంటి వాళ్ళకే టిక్కెట్లు రాలేదు. దేవినేని ఉమా లాంటి వాడికే టిక్కెట్ రాని పరిస్థితి. మరి ఈసారి ఎలా ఉంటుంది? ఇక్కడ కేవలం విధేయత మాత్రమే కారణం కాదన్నది టీడీపీ నేతలకు అర్థమైపోయింది. ఆర్థికంగా బలమైన వారు, ఎన్ఆర్ఐలు, సామాజిక వర్గాల సమీకరణలతో టిక్కెట్లు సొంతం చేసుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఆర్థికంగా బలంగా ఉండాలి, ఎన్ఆర్ఐలు అయి ఉండాలి, లేకపోతే సామాజిక వర్గాల సమీకరణలతో బలంగా ఉన్న వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చే అవకాశం, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు అని. ఇక జనసేన అయితే తనకు సేఫ్ ప్లేస్ అని చాలామంది
నమ్ముతున్నారట. ఎక్కువ మంది టీడీపీ బీజేపీ నేతలు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. టీడీపీలో ఎవరికైతే టికెట్లు రావాలో వాళ్ళు, అలాగే బీజేపీని ఇప్పుడు కూడా అది థర్డ్ పార్టీ కిందే ఉండాల్సిన అవసరం ఉంది. సో అది ముందుకు ఇప్పుడైతే వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జనసేనని దాటుకుని బీజేపీ అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో బీజేపీకి అంత సీన్ లేదనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో. సరే బీజేపీలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి మరి? వాళ్ళకి వచ్చేవే తక్కువ, అందులోనే కంటిన్యూ అయితే ఇబ్బందులు పడిపోవాలి. అందుకని జనసేన వైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా టికెట్లు రాని వాళ్ళు సీనియర్లు ఎవరైతే ఉన్నారో జనసేన సేఫ్, జనసేనలో బోల్డ్ టికెట్లు ఉన్నాయి, అవి మనం తీసుకోవచ్చు ఆర్థికంగా వనరులు ఉంటే, సామాజిక పరంగా బలమైన వ్యక్తులైతే. సో ఈ కాల్కులేషన్స్ తోటే ముందుకు వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళలేని వాళ్ళు. ఇక వైసీపీ నేతలు, కూటమిలోని మిత్రపక్షాల నేతలే జనసేన వైపు చూస్తున్నారని వస్తున్న సమాచారం. ఇక జనసేనలో జాయిన్ అయితే బాగా అడ్వాంటేజ్లని, జనసేన పార్టీ అయితే 2 ఛాన్సులు ఉన్నాయట జనసేనకి. ఒకటి, ఖచ్చితంగా తాము కోరుకున్న చోట టిక్కెట్ దొక్కుతుంది. టీడీపీ నుంచి బలమైన నేత ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా టిక్కెట్ పొందే వీలుంటుందని అంచనా. ఇందులో 2 ఛాన్సులు ఉన్నాయి జనసేనకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక లిస్ట్ ఇచ్చి ఈ సీట్లలో మేము నుంచుంటాం, ఇది మాకు ఇవ్వండి అని అంటే కూటమిలో పొత్తు కొనసాగితే 29 వరకు మళ్ళీ కలిసి వెళ్తానని అని చెప్తున్నారు. కలిసి వెళ్తే అది కాదు, ఇది కాదు, ఇది వద్దు అని అనరు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి భీమవరం టిక్కెట్ సాధించుకున్న ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, అనపర్తి నుంచి నల్లపిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ టిక్కెట్పై ఎమ్మెల్యేగా గెలుపు. ఈ 2 సంఘటనలను గుర్తు చేస్తున్నారట. అప్పుడు ఏమైంది? భీమవరం నుంచి అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉంటారా, ఎలా ఉంటుందన్నది ఆయన పిఠాపురం ఎన్నుకున్నారు. సో అక్కడి నుంచి టీడీపీ ఆయన వెళ్ళారు జనసేన నుంచి. సో ఇవన్నీ కూడా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. జనసేన నుంచి మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో జెండా మోసారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఉంటాయని. ఇక అవనగడ్డ నుంచి బుద్ధా ప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలోకి చేరి టిక్కెట్ తెచ్చుకున్నారు. చూసాం మనం. ఇక జనసేనలో చేరేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారని దీన్ని బట్టే తెలుస్తుంది. ఇక కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన 2 కమ్మ సామాజిక వర్గ నేతలు, రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గానికి నేతలతో పాటుగా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు 2 జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అది ఏ నిమిషంలోనే జరిగే అవకాశం ఉంటుంది. ఇక టీడీపీకి సంబంధించి సీనియర్ నేతలే కావడం విశేషం. ఈ టీడీపీ నుంచి ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళ టిక్కెట్లు రావట్లేదు, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు, వాళ్ళంతా కూడా యువరక్తం అంటున్నారు. మనం ముందుగానే కళ్ళు తెరిచి మన బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైనా రైల్వే టికెట్లు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ముందుగానే మన బెర్త్ రిజర్వేషన్ చేసుకుంటే సేఫ్. ఆ తర్వాత లాస్ట్ మినిట్లో ఏమవుతుందో, సీట్ దొరుకుతుందో, బెర్త్ దొరుకుతుందో లేదో, ఆర్ఏసీ వస్తే ఆడు పడుకోవడానికి అవకాశం ఇస్తాడో లేదో, ఇవన్నీ ఉంటుంది కదా. మన బెర్త్ మనం బిఫోర్గానే కన్ఫర్మ్ చేసుకున్నాం అనుకోండి, సేఫ్ జర్నీ అవుతుంది. అది టెన్షన్ అవసరం లేదు. ఆ ట్రైన్ కదిలే టైంకి వెళ్తే చాలు, లేకపోతే టెన్షన్గా పరిగెట్టాల్సి వస్తుంది. ఇక వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో కొంతమంది కొట్టుమట్టాడుతున్నారు. జనసేనలో చేరి ఆ నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసుకుంటే మంచిదన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద రానున్న కాలంలో జనసేన పార్టీలోకి నేతల తాకిడి తీవ్రంగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఏ మేరకు వారి చేరికలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది చూడాలి. ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరు, గెలిచే కుర్రాలేనా లేకపోతే ఏదో షెల్టర్ కోసం వచ్చే వాళ్ళ, ఆర్థికంగా ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఎందుకు ఈయన సెప్టెంబర్ నుంచి ముహూర్తం పెట్టారంటే ఈయన దగ్గర ఉన్న 3 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో తర్వాత ఎవరికి డేట్స్ ప్రస్తుతానికి ఇచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా రాజకీయాల మీద ఆయన దృష్టి పెడతారు, ముఖ్యంగా పార్టీ మీద దృష్టి పెడతారు. 60 నుంచి 70 నియోజకవర్గాలు, ఇంకా వీలే జనాలు ఎక్కువ ఉంటే 100 నియోజకవర్గాలన్నా సరే ఇన్ఛార్జీలను ముందు నియమించి వాళ్ళని గ్రౌండ్ వర్క్ చేసుకోమంటారు. అందులో ఎవరు సక్సెస్గా ఉన్నారో, ఎవరు మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ పార్టీ నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అన్నది కాదు, గెలడం ముఖ్యం అన్నది సేనాని స్కెచ్. మరి ఆ రకంగా ఆయన ముందుకు వెళ్తే జనసేన రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూపిస్తుందన్నది చాలా ఉత్కంఠగా మారుతున్న అంశం. ఏంటి